గురుగారు మనకి పాతకాలంలో సంస్కృతంలో ఒక సామెత ఒకటి నానుల్లో ఉందండి, దండం దశగుణం భవేత్ అంటే అసలు దానికి అర్థం ఏంటండి? అదమ్మా మన తెలుగు భాషలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అది పూర్వం అంత పెద్దవాళ్ళు అంత దానికేమో నిక్షిప్తం చేశారు. అదేంటంటే దండం దశగుణం భవేత్ విశ్వామిత్రాహి పశ్వాది కర్థమే విషమస్థలే అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. అది శ్లోకం త్వరకు అర్థం. వి అంటే విహంగాలు, విహంగాలు అంటే పక్షులు, పక్షుల దగ్గర కర్ర అవసరం. అమిత్ర విశ్వ, శ్వ అంటే కుక్కలు, శ్వాన అంటే కుక్కలు, శ్వ అంటే కుక్కలు కాబట్టి కుక్కల దగ్గర మనకు కర్ర అవసరం. అమిత్ర శత్రువుల దగ్గర మనకు అవసరం కర్ర, మూడే. అహి అంటే పాములు, పాముల దగ్గర మనకు కర్ర అవసరం. విశ్వామిత్రాహి అంటే విశ్వామిత్రుడు కాదు అక్కడ, ఆ 4 ఉన్నాయి, 4 వస్తువులు ఉన్నాయి అక్కడ పెట్టాడు. తెలుగు భాష ప్రాధాన్యతది. విశ్వామిత్రాహి పశువాది, పశువుల దగ్గర మనకు కర్ర అవసరం. కర్థమే బురదయందు, బురదలో మనం దిగిపోయేటప్పుడు కర్ర అవసరం. విషమస్థలే దారి తెలియనప్పుడు మనకు కర్ర అవసరం. అంధే గుడ్డివాళ్ళుగా ఉండేటప్పుడు మనకు కర్ర అవసరం. తమసి చీకట్లో మనకు కర్ర అవసరం. వార్ధక్యే వృద్ధాప్యలో మనకు అవసరం. కాబట్టి ఈ 10 విధాలుగా మనిషి ఈ కర్ర ఉపయోగపడుతుంది కదా అని చెప్పడం, దానికి ఏమి అన్నీ వదిలేసి దండం దశగుణం భవేత్ అని చెప్పేసి పెట్టేస్తారు. ఒరే నీకు స్కూల్లో టీచర్ కూడా అలాగే వస్తుంది, దండం దశగుణం భవేత్ కర్రతో బాధేస్తారని. అది కాదు, అర్థం కాకంటే అంటే ఇలాంటివన్నీ కూడా అర్థాలు తెలియక అవి వాడుకలో లేకుండా పోయాయి. వాళ్ళు జీర్ణం చేసుకోలేక ఆ టీచర్స్ కూడా చెప్పడం లేదు పిల్లలకి. ఇవి రేపటి తరానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి 10 చోట్ల కాకుండా ఇంకే చోట కూడా ఈ దండాన్ని వాడకూడదని కూడా చెప్తున్నారేమో. ఇది 10 చమత్కార శ్లోకం, చమత్కార శ్లోకం 10 విధాలుగా ఉపయోగపడుతుంది కర్ర అని చెప్పి చెప్పడానికి. దానికి ఎంత తాపత్రయపడ్డా ఎన్ని పుట్టినప్పుడు పడ్డారో తెలుసు. ఎందుకంటే అక్షరాలను సమకూర్చి వాటికి అనుగుణంగా ఆ శ్లోకాన్ని తయారు చేయడానికి ఎంతో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా 10 విధాలుగా కర్ర ఉపయోగపడుతుందని చెప్పారు ఇది.